స్పీకర్‌గా ఆ రోజు అక్కడున్నటువంటి ఆ సీట్‌లో కూర్చున్నటువంటి ఇవాళ గడ్డం ప్రసాద్ అన్న గారిని హ్మ్. ఒక ధృతరాష్ట్రునిలాగా మీరు అభివర్ణించినారంటే, మరి గత 10 సంవత్సరాలలో మీరు జేసినటువంటి తప్పులలో, ఫిరాయింపులు జేసినటువంటి సందర్భాలలో మరి ఉన్న స్పీకరుని మరి ఏమని అభివర్ణించాలి అని అడుగుతున్నాం మేము. హ్మ్. సో, దానికి ఆజ్యం పోసిన మీ నాయనని ఏమని అభివర్ణించాలని అడుగుతున్నాం. సో, కాబట్టి ఇది సంస్కారం కాదు. రాజకీయాలలో వాదాలు, ప్రతివాదాలు ఉండొచ్చు. బట్ అవి రాజకీయాలు చేసే సమయంలో రాజకీయాలు చేయాలి. కానీ పైన స్టేజ్ పైన వాళ్ళు స్క్రిప్ట్ చేస్తుంటే బుద్ధిహీనుల్లాగా మీరు కింద కూర్చొని పైశాచిక ఆనందం పొందుతున్నారు నవ్వుతూ. హ్మ్. ఇది ప్రజాక్షేత్రంలో ఒక పార్టీ అని చెప్పుకునేటువంటి మీకి ఈ రాష్ట్రంలో ఆ పార్టీ నడిపే నైతిక హక్కు ఉందని అడుగుతున్నా. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నీకు ఉండే నైతిక హక్కు ఉందని అడుగుతున్నా. నువ్వు చేసిన సక్కమైన పనికి ఇప్పటి వరకు వచ్చిన ఎలక్షన్‌లో ఒక్క ఎన్నికలో నువ్వు విజయం సాధించలే. అన్ని ఫెయిల్యూరే. మరి ఫెయిల్యూర్‌గా ఉన్నటువంటి నీ యొక్క నాయకత్వాన్ని ఎవరిని బలపరచడం కోసము, నువ్వు ఎవరిని మెప్పు పొందడం కోసము, ఆ పదవి కాపాడుకోవడం కోసము నువ్వు ఇలాంటివన్నీ చేస్తున్నావు అని చెప్పాల్సిన అవసరం ఉంది.